ఆ చిన్నప్పటి నుంచి చెప్తున్నారు వాళ్ళు. మహిళలకి నగదు బదిలీ అన్నటువంటిది 2009 ఎలక్షన్లో కూడా ఉంది. కావాలంటే మేనిఫెస్టోలో చూడండి, తెలుగుదేశం మేనిఫెస్టోలో 2009లో కూడా ఉంది. అది ఉచిత బస్సు పిల్లలకి విద్యార్థులకి 2009 మేనిఫెస్టోలో కూడా ఉంది. అట్లాగే నిరుద్యోగ భృతి అనేది అప్పుడు కూడా ఉంది. ఇవాళ కొత్తదేం కాదు అది. ప్రతిసారి చెప్తారు, మర్చిపోతుంటారు, పట్టించుకోరు. కాకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి దాంట్లో పడిపోయి ఈ అంశాలు మర్చిపోతుంటారు. ఇంకోటి పేపర్లు టీవీలే కాబట్టి అవి రాయవు కాబట్టి మర్చిపోతుంటారు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి అందులో ఇంకోటి అప్పుడు మేనిఫెస్టోలు కూడా ఎవరు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఈ 10 ఏళ్లలో వచ్చినటువంటి మార్పుల్లో ఏంటంటే పబ్లిక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం, ఇవన్నీ సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిపోతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం మాట్లాడినటువంటి మాట ఏది, తను చెన్నైలో ఉన్నాను లేకపోతే కనుక నెల్లూరులో ఉన్నాను, ఇట్లాంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట చెప్పాడు. తను ఎక్కడ పెరిగాను, ఎక్కడ పుట్టాను అన్నటువంటిది, లేకపోతే ఏం చదివాను అన్నటువంటిది, ఇట్లాంటి అవన్నీ కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా. అపోజిషనే పెడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు జగన్ అన్న మాటలు నాడు నేడని వీళ్ళు పెట్టలేదా, అట్లాగే వీళ్ళు నాడు నేడని పెడతానే ఉంటారు కదా. ఇదివరకటి రోజుల్లో ఈ ప్లాట్ఫామ్ ఉండేది కాదు. పేపర్లు టీవీలు మనకి బాగా ఊతుంటే ఆ విషయాలు ఏది హైలైట్ కావాలో ఏది కాకుండానో తొక్కేసేవాళ్ళు. ఇవాళ రోజున కూడా మీడియా అట్లాగే ఉంది. కానీ వైసీపీకి ఉన్నటువంటి మీడియా చిన్నదే అయినా సోషల్ మీడియాలో ప్రశ్నలు ఆటోమేటిక్గా ప్రారంభమైనాయి.